నమస్తే రేషాల్ని వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మహారాష్ట్రలో రాజకీయం మారుతుంది. ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరుగా చేతులు కలుపుతున్నారు. తాజాగా రాష్ట్రాన్ని శాసించగల రెండు పవర్ఫుల్ ఫ్యామిలీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు జాతీయ పార్టీలు, 4 ప్రాంతీయ పార్టీల బ్యాటిల్ ఫీల్డ్ గా మారిన మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల ముంగిట రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. స్థానిక ఎన్నికల వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది. శరద్ పవార్, అజిత్ పవార్ నాయకత్వాల్లోని ఎన్సీపీ, ఎస్పీ, ఎన్సీపీ పార్టీలు పింప్రి, చించ్వాడ్ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. తమ కొత్త కూటమికి తన బాబాయ్ శరద్ పవార్ నాయకత్వం వహిస్తారని తెలిపారు. ఇప్పటికే ప్రతిపక్ష మహాగఠబంధన్లోని కీలక పార్టీ ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే ప్రకటించారు. జనవరి 15న మహారాష్ట్రలోని స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ తో పాటు 28 కార్పొరేషన్లు, 32 జిల్లా కౌన్సిల్లు, 336 పంచాయతీ సమితులకు ఒకే రోజు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఠాక్రే సోదరులు చేతులు కలపగా ఇప్పుడు పవార్లు ఏకమయ్యారు. మరి ఆయా పార్టీల విలీనం ఎప్పుడో అన్నది చూడాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డిస్కషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ చేస్తారు. శ్రీకాంత్, అసలు మహారాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మారబోతున్నాయి? ఓవర్ టు యూ. శాలిని, థ్యాంక్ యూ. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు ఎప్పుడు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎందుకంటే పార్టీలు చీలిపోవడం, మళ్ళీ కలవడం, ఇది వాస్తవానికి మహారాష్ట్ర చాలా రాజకీయంగా రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. మహా వికాస్ అఘాడీతో పాటు మహాయుతి కూటమి రెండింటి మధ్యలో పోటాపోటీగా ఎన్నికలు జరిగితే దాంట్లో మహాయుతి కూటమి ఆల్మోస్ట్ పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో 235 స్థానాలతోటి ఆల్మోస్ట్ గతంలో ఎప్పుడూ జరగనంత, అంటే 1990స్లో ఒకసారి పోలింగ్ అంత పర్సెంటేజ్ వచ్చింది, ఆల్మోస్ట్ 66%. ఆ తర్వాత జరిగినటువంటి అంటే 2024లో జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ ఆ స్థాయిలో పోలింగ్ జరిగింది. దాంట్లో మహాయుతి కూటమి 235 స్థానాల్లో గెలిచింది. సో ఇక ఆ కూటమి అట్లా ఉంటాయి. ఆ కూటమిలో కూడా అక్కడక్కడ లుకలుకలు వస్తున్నాయి. సో అటు బీజేపీలో అంటే షిండే శివసేన ప్లస్ అజిత్ పవార్ ఎన్సీపీతో పాటు అటు భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళారు. సో దాంట్లో అజిత్ పవార్ ఆల్మోస్ట్ 40 స్థానాల వరకు, ఆ తర్వాత శివసేన కూటమి కూడా 60 స్థానాల పైగా, తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చాలా గణనీయంగా ఓటు బ్యాంకును పెంచుకుంది. అయితే షిండే పేరు మీద ఎన్నికలు జరిగినా కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే అవుతారనుకున్నారు అప్పుడు, బట్ ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. సో ఆ తర్వాత అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కనుక షిండే కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పైన అన్నది కూడా కొంత వినిపిస్తోంది. ఎందుకంటే శివసేన ఇటు షిండేకి సంబంధించిన శివసేన పార్టీ నాయకులను కొంతమందిని భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో ఇది పొత్తు ధర్మం పాటించడం లేదు, సో ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారంటూ కూడా శివసేన సంబంధించినటువంటి షిండే ఇప్పటికే కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఇక ఈ అంశం ఒకటైతే మహాయుతి కూటమిలో కొంత లుకలుకలు ఇట్లా కనిపిస్తూ ఉంటే కనుక, ఇంకొక వైపు అంటే గత 20 ఏళ్ల నుంచి బాలాసాహెబ్ ఠాక్రేకే సాధ్యం కానటువంటి అన్నదమ్ములు ముంబైలో త్రిభాషా విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తోంది, మరాఠీలపైన హిందీ రుద్దేటువంటి ప్రయత్నం చేస్తోందంటూ కూడా దాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి తీసుకురావడంలో ఠాక్రే సోదరులు ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పాలి. సో ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అజిత్ పవార్తో పాటు శరద్ పవార్ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ కలుసుకోవడం కూడా రాజకీయాల్లో కొంత రసవత్తరంగా మారింది. ఎగ్జాక్ట్లీ మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల సమయంలో కీలకమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. జనవరి 15వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి, 16న ఓట్ల లెక్కింపు జరగబోతోంది. సో ఈ డిసెంబర్ 30 వరకు కూడా నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు చాలా క్రియాశీలకంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని ఓడించి ఖచ్చితంగా ఠాక్రే సోదరులు ఇద్దరు కూడా కలవడం అది మహారాష్ట్ర రాజకీయాలకు ఎంతో బలం చేకూరుస్తుంది. గెలుపు ధీమాను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు శరద్ పవార్ అటు ఎన్సీపీ నుంచి ఇద్దరు కూడా మళ్ళీ మామాలు కలవడం కూడా కొంతవరకు